గడ్డం ప్రసాద్ హోమ్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి రావడం జరిగింది. మరి త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా గడ్డం ప్రసాద్కు బాధ్యతలను అప్పగించబోతున్నారనేటటువంటి ఒక వార్త మనం చూడవచ్చు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్తు ఖాయం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోల్డెన్ ఛాన్స్ అంట. స్పీకర్ గడ్డం ప్రసాద్కు గోల్డెన్ ఛాన్స్ రాబోతుందా? ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ను క్యాబినెట్లోకి తీసుకొని ప్రయారిటీ పోలియోగా భావించే హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్కు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీలో కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇందుకు రాహుల్ సానుకూలంగా వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులను కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు రాహుల్ గాంధీకి అయితే వెల్లడించడం జరిగిందంట. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతోనే గడ్డం ప్రసాద్ ఢిల్లీకి వెళ్ళిండని చెప్పి కూడా ఒక వార్త రాసినారు. మరి అందులో నిజం ఉందా ఏంటో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రెండో ఏమో మంత్రివర్గ స్థానాలు ఖాళీ ఉన్నాయి, కానీ చాలామంది ఆశావాహులు వాటి కోసము ఇప్పటికే ఎవరి ప్రయత్నం వాళ్ళు అయితే చేస్తున్నారు. సీఎం సూచనతోనే ఢిల్లీ టూర్ ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్ళలేదని, ఆ టూర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ సన్నిహిత అనుచరులు చెప్తున్నారు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళాలి, రాహుల్ను ఎప్పుడు కలవాలి, కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి అనే అంశంపై సీఎం రేవంత్ బ్రీఫింగ్ ఉన్నట్టు వారు వివరించారు. ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు హోంశాఖ ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమికంగా చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ శాఖ సీఎం వద్దే ఉన్నది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ శాఖను ఎవరికో ఒకరికి అప్పగించక తప్పదు. అందులో భాగంగా తనకు సన్నిహితంగా ఉండే ప్రసాద్కు హోంశాఖ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి కొంత సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తున్నది. తనకు కొంత నమ్మిన బంటగా ఉంటాడని చెప్పి వార్తనైతే రాసినారు. మరి దాంట్లో నిజం ఉందా లేదో చూడాలి.